సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఈరోజు భారతదేశాన్ని కుదిపేస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఒక సబ్జెక్టు, అదే ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదం అనేది చాలా సెన్సిటివ్ అయినటువంటి సబ్జెక్టు. ఇది ఈరోజు భారతదేశంలో ఒక మహమ్మారిలా తయారైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇతర దేశాల్లో ఈ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి విధి విధానాలు అక్కడ ఉండేటటువంటి ప్రజలతో మమేకమైపోయి ఉండేటటువంటి పరిస్థితులు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు ఈరోజు మన దేశంలో ఎంతో ఇబ్బందికరమైనటువంటి ఈ విధానం మనకి చాలా బాధాకరంగా ఉండేటటువంటి పరిస్థితి. మనం ఈరోజు ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటున్నామన్నా, మన ఫ్యామిలీతోటి మనం జీవిస్తున్నామన్నా, బాహ్య ప్రపంచంలో ప్రశాంతంగా మనం తిరుగుతున్నామంటే మన వెనకాతల మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ, మన వెనకాతల ఉండి దేశ రక్షణ కోసం పనిచేస్తూ, మన మధ్య ఉండి మనల్ని రక్షణ కల్పించేటటువంటి కొన్ని వ్యవస్థలు నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నాయి. అలాంటి నిర్విరామంగా పనిచేసేటటువంటి వ్యవస్థలు రూపొందించిందే ఈ ఓపా యాక్ట్. అసలు ఈ ఓపా యాక్ట్ అంటే ఏంటి? ఈరోజు ఈ ఓపా యాక్ట్ గురించి ఈ ఎపిసోడ్లో ఎందుకు మనం చర్చించుకోబోతున్నాం అనే విషయం మీకు తెలుస్తుంది. దానికి ముందు మిత్రులందరూ కూడా దయచేసి మన ఇలా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి. అసలు ఈ ఓపా యాక్ట్ అనేది ఏంటి అనేది మనం ఒకసారి ఈరోజు పరిశీలిస్తే, ఉగ్రవాద నిరోధక చట్టాన్ని మనం ఓపా యాక్ట్ అంటారు. ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఓపా యాక్ట్ అంటారనే విషయాన్ని చాలామందికి తెలియదు. కారణం ఏంటంటే అందరికీ పరిభాషలో ఉండేటటువంటి పదం తాడా యాక్ట్. ఈ తాడా యాక్ట్ అనేది ఈ రకమైనటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ టెర్రరిజానికి బానిసలుగా ఉంటున్నటువంటి ఎవరైతే దానికి లోబడిపోయి ఉండిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఈ తాడా యాక్ట్లో ఉంచేవారు. ఇప్పుడు ఆ తాడా యాక్ట్ని రూపాంతరం చెంది మారిన తర్వాత దాన్నే ఇప్పుడు ఓపా యాక్ట్ కింద మారింది. అసలు ఈ ఓపా యాక్ట్ ఏంటి అనేది ఒకసారి మనం దీని గురించి ఒకసారి తెలుసుకుంటే, అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏదైనా చట్ట వ్యతిరేకమైనటువంటి ఏవైనా జరిగేటప్పుడు అలాంటి వాటిని మనం ఈ ఓపా యాక్ట్ కింద పరిగణించడం అనేది జరుగుతుంది. అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ప్రివెన్షన్ యాక్ట్ కింద దీన్ని మనం పరిగణించాల్సిన పరిస్థితి. ఇది 1967లోనే యాక్చువల్గా ఇది ఫార్మేషన్ అయింది యాక్ట్. అయితే ఈ యాక్ట్ని అనేక దఫాలుగా దీన్ని మార్చి, అంటే 2004లో కానీ తర్వాత 2019లో మళ్ళీ దీని మీద అనేక రకాలైనటువంటి సవరణలు జరిపినటువంటి కేంద్ర ప్రభుత్వాలు 2019లో చేసినటువంటి ఈ ఓపా యాక్ట్ ద్వారా వ్యతిరేకంగా ఎవరైతే దేశానికి పనిచేస్తున్నారో అలాంటి వారిపైన చట్టపరమైనటువంటి వారికి ఎటువంటి శిక్షలు విధించాలన్న దానికి వీరు చేసేటటువంటి ఏదైతే ఈరోజు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తీవ్రవాద స్థాయిలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా కూకటపేళ్లతో తీయాలనే ఉద్దేశంతో ఒకవైపు ఇంటెలిజెన్స్ శాఖ కానివ్వండి, ఇటువైపు ఎన్ఐఏ వాళ్ళు కానివ్వండి, మరొక పక్క స్థానిక పోలీసు వ్యవస్థలు కానీ నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టయితే ఈ తీవ్రవాద భావజాలానికి అట్రాక్ట్ అయిపోయినటువంటి ఎంతోమంది యువకులు తప్పుడు దారుల్లో ప్రయాణం చేసి కొన్ని మతాలకు ప్రోత్సాహకరంగా ఉండే విధంగా వారు ప్రయాణం చేయడం, దానివల్ల ఎంతోమంది ఈరోజు కామన్ మ్యాన్ అనే వ్యక్తి ఈరోజు చనిపోయే స్థాయికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ చాలా అదృష్టమైనటువంటి విషయం, చాలా ఆనందించాల్సిన విషయం ఏంటంటే అలాంటి జరగబోయేటటువంటి విపత్తుల్ని ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థ కానీ, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కానీ, అదేవిధంగా ఎన్ఐఏ వాళ్ళు, ముఖ్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అవనివ్వండి, ఇతరితర సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారు ప్రివెన్షన్ చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోకుండా పెను విపత్తుల నుండి కాపాడడం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న అరెస్టులు కూడా తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే, అంటే తీవ్రవాదంలో ఇన్వాల్వ్ అయిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఈ ఓపా యాక్ట్ చట్టం అనేది ప్రయోగించడం అనేది జరుగుతుంది. అసలు ఈ ఓపా యాక్ట్ చట్టం వల్ల ఎవరు ఏ రకంగా దీన్ని చట్టబద్ధత చేస్తున్నారనే విషయాన్ని గమనించి దేని ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఒకసారి మనకు ఆలోచిస్తే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటటువంటి ఒక కేంద్ర సంస్థ దీన్ని పూర్తిగా ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అంటే భారతదేశంలో పూర్తి స్థాయిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పూర్తి స్వాతంత్రం ఉండేటటువంటి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థగా ఇది ఉంటుంది.
ఎన్ఐఏ అనేది కనుక చూస్తే ఉగ్రవాదులు ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి తొలక వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు కానీ అన్నీ కూడా వారు ఎప్పటికప్పుడు సేకరించడం, అలాంటి వారిని చట్టం లోబడి వాళ్ళని అరెస్టులు చూపించడం అనే ఉగ్రవాద సంస్థల హోదా ఏంటి అనేది ఇప్పుడు కొత్తగా ఒక ఉగ్రవాద సంస్థ ఏదో ఏర్పాటు చేశారు. దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేటటువంటిది, దాన్ని పూర్తిగా నిర్మూలించేటటువంటి ఆ వ్యవస్థని ఈ రకమైనటువంటి స్పెషల్ యాక్ట్ కేసుల్లో కనుక అరెస్ట్ అయినటువంటి వారికి పూర్తిగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారి యొక్క పరిధిలో మాత్రమే వారికి బెయిల్ మంజూరు కావడం కానివ్వండి, ఇతరత్ర జరుగుతాయి. చాలామంది అనుకుంటారు ఇది స్థానిక జ్యూరిస్డిక్షన్లో దొరికింది, ఖచ్చితంగా లోకల్ పోలీసు వారు లోకల్ పోలీస్ స్టేషన్లో అదేవిధంగా లోకల్ సంబంధించినటువంటి న్యాయాధికారి దగ్గర దీనికి బెయిల్స్ వస్తాయని అనుకుంటారు. కాదు, దీనికి సపరేట్గా కొన్ని కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టుల్లో మాత్రమే వీరికి బెయిల్ ఫైల్ చేయాలి. అది కూడా బెయిల్ ఫైల్ చేసినంత మాత్రాన అయిపోయే పరిస్థితి కాదు. ఎన్ఐఏ వాళ్ళు ఎవరైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉన్నారో వారికి సంబంధించినటువంటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీని మీద వాదనలు వినిపించి వారు దానికి ఓకే అయిన తర్వాత మాత్రమే బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే బెయిల్ మంజూరు చేయడం జరుగుతుంది తప్ప లోకల్లో ఉండేటటువంటి ఈ జ్యూరిస్డిక్షన్ ఏ జ్యూరిస్డిక్షన్లో దొరికితే ఆ జ్యూరిస్డిక్షన్లో ఉండేటటువంటి మేజిస్ట్రేట్లు దానికి బెయిల్ ఇచ్చేటటువంటి పరిధి ఉండదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ఉప యాక్ట్లో ఇంకొక అంశం ఏంటంటే, ఈ ఎక్కడికైనా వెళ్ళి శోధన చేయడం అంటే శోధించడం కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది, తర్వాత ఎక్కడైనా ఏం జరుగుతున్నాయి అనేది స్పెసిఫికేషన్స్ చేస్తున్నటువంటి తప్పుడు జరుగుతున్నటువంటి ప్రాంతాలను గుర్తించడం కానీ, అటువంటి వ్యక్తులను గుర్తించడం కానీ, అలాంటి వారిని చట్టం లోబడి వారిని శిక్ష చేయడానికి సరిపోయేటట్టుగా విధి విధానాలు రూపొందించడం అనేది ఈ యాక్ట్ తెలుగు ముఖ్య ఉద్దేశం. ఇక దీన్ని బేస్ చేసుకొని ఇందులోని ఏదైనా మెటీరియల్ దొరికితే ఆ మెటీరియల్ని సీజర్ చేయడం కానివ్వండి, లేదు అనుకుంటే అరెస్టులు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా దీని ద్వారానే జరుగుతాయి. ఇక చట్ట విరుద్ధమైనటువంటి చర్యలు ఎవరైనా పాల్పడితే చట్టానికి విరుద్ధంగా దేశ సార్వభౌమాధికారానికి కానీ, దేశం తాలూకా రక్షణ కోసం కానీ, ప్రజల యొక్క రక్షణలో ఎటువంటి ఇబ్బందికి గురి చేసినటువంటి వ్యక్తులపైన ఏదైనా ఈ ఉగ్రవాదానికి సంబంధించిన భావజాలాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫికేషన్ చేయడం, వారిని ఈ సమాజం నుండి పూర్తిగా దూరం చేసి వారిని అరెస్ట్ చేసి వారికంటే సపరేట్గా వేరే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చట్టానికి లోబడి ఆ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాటి పరిధిని బట్టి వారు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక దాని గురించి ప్రస్తావించాల్సిన నెసెసిటీ లేదు. ఇక ఈ ఉగ్రవాద వ్యవస్థలు, ఈ ఉగ్రవాదానికి సంబంధించి అట్రాక్ట్ అయిపోయేటటువంటి యువకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం, భారతదేశం అందరూ ఉండేటటువంటి ఉమ్మడి భారతదేశంలో అందరూ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ మతాలు, అన్ని రకాల మతాలు, అన్ని రకాల భాషా ప్రాంతాలు అన్నీ కూడా ఏకతాటిపై ఏదైనా ఒక మన దేశం మీద వేరే దేశం యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అందరూ ఒక తాటి మీదకి వచ్చి నిలబడి మన దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఒక కామన్ మ్యాన్ కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు మనం కార్గిల్ వార్ టైంలోనే చూసాం. అంటే ప్రతి వ్యక్తిలోనే మన భారతదేశంలో ఉండేటటువంటి భావజాలము, ఒక ఇండియన్గా మనకు ఉండేటటువంటి ఆ ప్రౌడ్ అనేది ఎప్పుడు ఉంటుంది. అలాంటి ప్రౌడ్ని మనం ఎప్పుడు ఫీల్ అవ్వాలి. అదేవిధంగా మన ద్వారా ఇంకొంతమందికి అవసరమైతే ఉపాధిని కల్పించేటట్టు ప్రయత్నాలు చేయాలి. దేశంలో మన వంతు, దేశం మనకేమిచ్చిందనే కన్నా మనం దేశానికి మంచిగా ఏమిచ్చామన్నదే ఈరోజు ఇప్పుడు మనకి అవసరం. కాబట్టి యువత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇటువంటి చెడు తప్పుడు మార్గాల అన్వేషణలకి ఏదో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించేయాలి అన్న ఉద్దేశం లేదు. ఎదుటి మనిషి యొక్క ప్రాణాలు తీయాలనేటటువంటి దురుద్దేశాలు ఉండడం అది మంచి మార్గం కాదు. అలాంటి ప్రయత్నాలు చేసేవారు ఖచ్చితంగా చట్టంలో శిక్షార్హులవుతారు. అలాంటి వారితో ఈ సమాజంలో పూర్తిగా వారు బహిష్కరింపబడి చివరికి అవధోగతి పాలైపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యువతలందరూ కూడా, యువతులు పెద్ద చిన్న అందరూ కూడా ఏదైతే ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ రకమైనటువంటి తప్పుడు ప్రవర్తనలకి ఎవరైతే ముందుకు ఉంటారో అలాంటి వాళ్ళని వెలివేసేటటువంటి వాటిలో ముందుండాలి. భారతదేశ సమగ్రతకు, భారతదేశం ఒక సార్వభౌమాధికారానికి ఎప్పుడు విలువిస్తూ, ఎప్పుడు అన్ని వేళలా మన జాతీయ జెండా రెపరెపలాడేటట్టుగా ఉండాలి. భారతదేశాన్ని ఎప్పుడూ కూడా అన్ని దేశాల కన్నా పైన ఉండేటటువంటి స్థాయిలో ఉంచుతూ మంచి స్థాయిలో మనం ఈరోజు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి సమయాల్లోనే, అలాంటి అవసరాలు మనం ఉన్నప్పుడే
ఆటోమేటిక్గా ఎన్ని చట్టాలు కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషి మంచిగా ఆలోచించినప్పుడే భారతదేశం కూడా ఒక మంచి నిర్మలమైనటువంటి దేశంగా పరిమళిస్తుంది. కానీ ఈరోజు తప్పుడు భావజాలంతో వెళ్ళేటటువంటి వ్యక్తులు భారతదేశంలో నలుమూలలో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి ఇకపైన హెచ్చరికలు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల కాబడుతున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇకపైన ఇలాంటి పరిస్థితులు రాకుండా దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ ఇకపైన ముందుకెళ్లాలని మంచి మన దేశ మన శక్తి సామర్థ్యాలని మనం ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.